మంచి సమరైన పేరు. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక పేదవాడు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఆ వ్యక్తి తన కారును ఆపి పేదవానితో, "అయ్యా, మీకు లిఫ్ట్ ఇస్తాను, కారు ఎక్కండి" అని చెప్పి తన కారు ఎక్కించుకున్నాడు. మాటల సందర్భంలో వారిద్దరూ ఆత్మీయులే అని గ్రహించారు. పేదవాడు తను దిగవలసిన గ్రామం రాగా, "అయ్యా, మా గ్రామం వచ్చింది, కారు ఆపండి" అని చెప్పి కారు ఆగిన తర్వాత దిగి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్తూ ఉండబట్టలేక, "అయ్యా, మీ పేరు తెలుసుకోవచ్చా? ఈరోజు మా సంఘంలో మీ పేరు, మీరు చేసిన సహాయం చెప్పి సాక్ష్యాన్ని పంచుకుంటానని" ఆ వ్యక్తి పేరు అడిగాడట. అప్పుడు ఆ వ్యక్తి, "నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? బైబిల్‌లో ఒక మంచి సమరయుడు ఉన్నాడు కదా! దొంగల చేతిలో చిక్కబడి గాయాలు పాలైన వ్యక్తికి నూనె రాచి గాయములు కట్టి పూటకాలువని దగ్గరికి తీసుకుని పోయి పరామర్శించమని చెప్పాడు కదా! ఆ మంచి సమరయుని పేరు నీకు తెలుసా?" అని ప్రశ్నించాడట. అప్పుడు ఆ పేదవాడు, "అయ్యా, సహాయం చేసిన ఆ మంచి సమరయుని పేరు ఎందుకో బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదయ్యా" అని బదిలిచ్చాడట. సహాయం చేసిన వ్యక్తి గురించి బైబిల్లో వ్రాయబడకపోతే సహాయం చేసిన వ్యక్తినైన నా పేరు గురించి మీకు చెప్పాలని నేను అనుకోవడం లేదు అని చెప్పారట. చెప్పి తన కారులో సంతోషంగా వెళ్ళిపోయాడట. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి, అట్టివి యుగయుగములు దేవునికి ఇష్టమైనవి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎదుటివానికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను సహాయం చేయడానికి దేవుడు మనల్ని పిలిచారు. దేవుని బిడలైన మనము ఇతరుల అవసరాలలో సహాయము చేసేవారిగా ఉండాలి. అదే సమయంలో మనము ఇతరులకు చేసిన సహాయము విషయంలో గొప్పలు చెప్పడం కూడా సరికాదు. ఏదైనా సహాయం చేస్తే గోరంతను కొండంతలుగా ప్రచారం చేయడం మనసుకు ఉండే తత్వము. కానీ ఇది మంచి ఆత్మీయత కాదనే సత్యాన్ని మరిచిపోవద్దు. ఇతరులకు నీవు చేసిన సహాయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవద్దు. అదే సమయంలో ఇతరులు నీకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆమెన్. ఈ రోజుల్లో చాలామంది ఎవరికి చిన్న సహాయం చేసినా కానీ, నేను అంత సహాయం చేశాను, ఇంత సహాయం చేశానని 10 మందికి 20 మందికి చెప్పుకునే పరిస్థితులు ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరికి సహాయం చేసినా వారికి చేసిన సహాయాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎవరైతే అవసరతతో ఉన్నారో, ఎవరికైతే నీ సహాయాన్ని కావాలో అక్కడ దేవుడు నిన్ను ఏర్పరచుకొని వారికి సహాయాన్ని అందించారనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసిన సహాయాన్ని బట్టి ఎక్కడా 10 మందికి చెప్పకుండా దేవుడు నీ చేత చేయించాడని నీవు నమ్మి ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచారు. అదేవిధంగా మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంగా ఉండాలి. దానిని మర్చిపోయేవారుగా ఉండకూడదని ఈ ఉదయకాలం దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఎవరికైనా సహాయాన్ని చేస్తే దేవుడి వైపు చూద్దాం. మనకి ఎవరైనా సహాయం చేస్తే తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉందాం. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారు. ఉపకారమును ధర్మమును చేయ మరొకటి అట్టివి యుగయుగములు దేవునికి ఇష్టమైనవి అని మీరు మాట్లాడారయ్యా. నిజమే ప్రభా, చాలామంది కనీసం ఒకరి నిమిత్తం ప్రార్థన చేసినా కానీ, నేను అంత ప్రార్థన చేశాను, ఇంత ప్రార్థన చేశాను, నేను చేసిన ప్రార్థన వలన నీకు కార్యం జరిగింది అని చెప్పుకునే స్థితిలో ఉండేవారికి ఉంటున్నారయ్యా. కానీ ఈ ఉదయం మీరు మాట్లాడారు. మీరు ఎవరికి సహాయం చేసినా దేవుడే మీకు అలాంటి అవకాశాన్ని అనుగ్రహించారు. దేవుడే మీ ద్వారా వారికి సహాయాన్ని అందించారని మీరు మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఎవరైతే అవసరతతో ఈ ఉదయకాలంలో మీ వాక్యాన్ని వెతుకుతున్నారో తండ్రి, మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో అటు వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపను అనుగ్రహించండి. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మీ కృప అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి మంచి జ్ఞానంతో నింపండి. రాకపోకలింది తోడుగా ఉండండి. ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెల కన్నా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం అనుగ్రహించిన బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీకు ఆపుదల కృప అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలమంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు. యవన దంపతులను జ్ఞాపకం చేసుకోండి. మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది మెడికల్కి వెళ్తున్నారయ్యా, వారికి నైనా మీరు సహాయాన్ని అందించండి. విదేశీ ప్రయత్నాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు స్తోత్రాలు. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాం. రైతుల్ని, ఉద్యోగస్తుల్ని, చేతి పని వారిని,
ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారస్తుల్ని ఈ ఉదయకాలం ఎవరైతే మీ దగ్గరికినైనా మీ పాదాల చెంతకినైనా నిజంగా మొరపెడుతున్నారో వస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృప అందరి పట్ల విస్తరింపచేస్తారని, అందరికీ ఆరోగ్యాలు దయచేసి సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.